హరనాథపురం 4వ వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని హరనాథపురం 4వ వీధిలో తాత్కాలిక వినాయక విగ్రహాన్ని మొదటి రోజు ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరనాథపురం 4వ వీధి మిత్రమండలి నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా తాత్కాలిక వినాయక విగ్రహాన్ని మొదటి రోజు ప్రతిష్ఠ చేసి సాయంత్రం బుట్టి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. 2వ రోజు అన్నదాన కార్యక్రమం, 3వ రోజు పాట కచేరీ, 4వ రోజు లడ్డు వేలంపాట, మేళ తాళాలతో స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వినాయక చవితి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. గత 5 సంవత్సరాల నుంచి డేవిడ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున 5 సంవత్సరాల నుంచి ఘనంగా వినాయక చవితి చేస్తున్నాము. అది ఈ సంవత్సరం 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. అది పోను మరియు ఇంకా చాలా సంవత్సరాలు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము. మాకు చాలా సహకరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు రూప్ కుమార్ యాదవ్ అన్నకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఫస్ట్ రోజు ఇవాళ బొమ్మ ఆవిష్కరణ మరియు ఉట్టి మహోత్సవం, దాని తర్వాత రేపు అన్నదానం కార్యక్రమాలు ఉంటాయి మరియు ఎల్లుండి పాట కచేరీ ఈవెంట్ ఉంటుంది. 11వ తారీఖు బొమ్మ నిమజ్జనం ఉంది. లడ్డు వేలం పాట మన ఈవెంట్ రోజు అనగా 10వ తారీఖు సాయంత్రం లడ్డు వేలం పాట జరుగుతుంది. దయచేసి అందరూ ఖచ్చితంగా రావాలి. అందరికీ నమస్కారం.